సింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయై నమః. శ్రీ రామదూత హనుమాన్ చాలీసా బృందం వారందరూ కూడా ఎంతో గొప్పదైనటువంటి క్రతువు. ఎందుకు అంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు భగవద్భక్త భక్తులండి. భగవంతుడు తన భక్తుడి కన్నా భక్తుల్ని చూసి ఆనందిస్తాడు అని శాస్త్రం. భగవద్భక్తుడు ఎవరిక్కడ? స్వామి హనుమ. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యం ఆత్మనివేదనం అనేటటువంటి భక్తిలో దాస్య భక్తి స్వామి హనుమది. అందుకనే తాను దూతగా వ్యవహరించాడు రామాయణంలో. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. స్వామివారిని మనం ప్రార్థన చేస్తూ రామాయణానికి అంతటికీ కూడా పతాకం వంటి వాట స్వామి. హారానికి ఒక పతాకం ఎంత విలువైనదో స్వామి రామాయణానికి అంతటి విలువ అని. అందుకనే మీరు రామదూత హనుమాన్ అని పెట్టుకున్నారుగా. దూతగా స్వామి సేవలో నిమగ్నమై సేవతో తరించినటువంటి వాళ్ళల్లో ప్రప్రథముడు ఎవరు అంటే స్వామి హనుమే. ఒక్కొక్కరికి భగవంతుడి గురించి వింటే చాలా ఇష్టం కలుగుతుంది, ఒకళ్ళకి కీర్తన చేస్తే ఇష్టం కలుగుతుంది. ఇవన్నీ భక్తులే. అలాంటి భక్తులలో దాస్య భక్తి కలిగి దాసాంజనేయుడు అని పిలిపించుకున్నాడు ఆయన. రామదాస అంటే మొట్టమొదట స్వామి హనుమే. ఆయన కన్నా గొప్ప రామదాసుడు మొట్టమొదట. తర్వాత వచ్చారు చాలామంది. మొట్టమొదట వాడు ఎవరు? స్వామి హనుమేనండి. మీకు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఎక్కడ రామ కథ వినబడుతూ ఉంటుందో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఎక్కడ రామకథ వినిపిస్తుందో అక్కడ స్వామి హనుమ ఉండి తీరతారు అన్నారు శాస్త్రంలో. కళ్ళంపట నీళ్లు పెట్టి రామకథ వింటాడట. మరి ఎక్కడ హనుమద్ భజన జరుగుతూ ఉంటుందో అక్కడ సీతాదేవితో సపరివారంగా వచ్చి కూర్చుంటారట రామచంద్ర ప్రభు. ఏమిటండి ఈ యొక్క గొప్పదైనటువంటి విధానం? చూడండి, 108 సార్లు సుందరకాండ పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అంత ఫలితం అని చెప్పారు శాస్త్రం. అలాంటిది మీరందరూ సంకల్పం ఎలా చేశారు? 108 సార్లు హనుమాన్ చాలీసా చేస్తున్నారు. ఎంతకన్నా గొప్ప విశేషం ఏముందండి? హనుమత్ పూజ జరిగినప్పుడు రాముణ్ణి ప్రార్థన చేసి మొదలు పెట్టాలి, మళ్ళీ రామ ప్రార్థనతో ముగించాలి. ఇది శాస్త్రం. అలాగే రామ ప్రార్థన చేసినప్పుడు హనుమత్ పారాయణతో ప్రారంభం చేసి మళ్ళీ హనుమద్ నామంతోనే పూర్తి చేస్తారు. ఇది సాంప్రదాయంలో ఉన్న పద్ధతే, వేరే పద్ధతి కాదు నేను చెప్పేది. అంటే ఇది అవినాభావ సంబంధము అని.
హనుమ ఎవరండి? సాక్షాత్తుగా నందీశ్వరుడు యొక్క అవతారమే. స్కాంద పురాణంలో మహేశ్వర ఖండంలో ఈ కథ ఉన్నది. దేవతలందరూ కూడా వచ్చారు. అయ్యా పరమేశ్వర దర్శనం చెయ్యాలి మేము అన్నారు. పరమేశ్వర దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడు అన్నారు, ఆగండి పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నారు, మీ బాధ ఏమిటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవతలందరూ అన్నారు, అయ్యా రావణాసురుడు విజృంభిస్తున్నాడు లోకంలో. నయనం సూర్య ప్రతపతి పార్శ్వే వాలిన మారుత చలోర్మి మాలితం దృష్ట్వా సముద్రమివ కంపతే. రావణాసురుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సూర్యుడు అధికంగా మండడానికి వీల్లేదు, ఎండ ఉండకూడదు. అది రోహిణీ కార్తె అయినా సరే. రావణాసురుడు వెళ్తూ ఉన్నప్పుడు వాడి మీదకి అధికంగా వాయువు వీయకూడదు. సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటే సముద్రం యొక్క తరంగాలు అనేటటువంటివి రాకూడదు. అంటే ఏమిటి? వాడి తపశ్శక్తిని అడ్డుపెట్టుకుని లోకల్లో ఉన్నటువంటి పరమేశ్వర విభూతులన్నింటినీ కూడా వాడు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి చర్య. దీనివల్ల ఇబ్బంది పడేవాళ్ళు మానవులు, ఋషులు, దేవతలు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా, కాబట్టి రావణాసురుని నిర్జించాలి. అప్పుడు నందీశ్వరుడు ఏమన్నాడు అంటే, ఒకే పదార్థము రెండులా కనిపిస్తోందయ్యా అన్నాడు. ఏమిటి? ఒకటి పరమేశ్వరుడు ఈశ్వరుడు, రెండు శ్రీ మహావిష్ణువు. ఈ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకటే అయినా ఈ ఒకటే అన్న విషయాన్ని తెలుసుకోలేక పరమేశ్వరుడు వేరని విష్ణువు వేరని భేదభావం కల్పించుకుని పరమేశ్వరుణ్ణి పూజించి విష్ణువుని అర్చించడం విడిచిపెట్టాడు రావణాసురుడు. ఇలా విడిచిపెట్టడం వల్ల పరమేశ్వర విభూతి ద్వారా వీడు సంహారం చెందడు, విష్ణువు యొక్క విభూతితో వీడు సంహారం చెందుతాడు. కాబట్టి మీరందరూ వైకుంఠానికి వెళ్ళండి, మీ అందరూ కూడా భూమి మీద పుడతారు. శ్రీ మహావిష్ణువు భూమి మీద రామావతారాన్ని పొందుతారు. మీరు భూమి మీద పుట్టినప్పుడు మీతో పాటు నేను కూడా వస్తానన్నాడు నందీశ్వరుడు. చూడండి, ఆ రోజు స్కాంద పురాణంలో మహేశ్వర ఖండంలో చెప్పిన నందీశ్వరుడి మాట ఎలా వచ్చాడయ్యా? పుంజిక స్థల అనేటటువంటి అప్సరస స్త్రీ అంజనాదేవి అనేటటువంటి పేరుతో భూమి మీద పుడితే ఆ అంజనాదేవి ఆ యొక్క గర్భమునందు వాయుదేవుడి యొక్క ప్రేరణ చేత ఈ నందీశ్వర అంశ వచ్చి చేరింది. ఆ నందీశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు యొక్క అంశే. పరమేశ్వర అంశగా వచ్చాడు. ఆ నందీశ్వర అవతారమే స్వామి హనుమ. అందువల్ల వచ్చినవాడు ఎలా వచ్చాడయ్యా అంటే, తాను ఒక వానరుడు, వానర స్త్రీ గర్భమునందు జన్మించాడు. కానీ అభేద్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక చింతన యందు హరాత్మకంగా ఏకీభావకృతమైనటువంటి స్థితిని పొంది వచ్చాడు. ఎలా చెప్పగలరండి మీరు? స్వామి హనుమ రామాయణంలో ఒక రాత్రి పూట తాను చేసినటువంటి ఒక ఘనకార్యం సుందరకాండ అని పిలువబడింది. రాముడి బాల్యం గురించి చెప్పబడితే అది బాలకాండ అయింది. రాముడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి కాండ అయోధ్యకాండ అయింది. రాముడు అరణ్యంలో ఉన్న కాండ అరణ్యకాండ అయింది. రాముడు కిష్కింధలో చేసిన కార్యాలు చూస్తే అది కిష్కింధకాండ అయింది. రాముడు యుద్ధం చేస్తే అది యుద్ధకాండ అయింది. మరి సుందరకాండలో ఎవరు రాముడు కనిపించడే? మనకి ఎవరు కనిపించారు? ఒక్క హనుమ మాత్రమే కనిపించారు. హనుమ కనిపిస్తే హనుమకాండాన్ని పెట్టచ్చుగా, సుందరకాండాన్ని ఎందుకు పెట్టాడు వాల్మీకి మహర్షి? హనుమ కనిపించాడు, పోనీ లంక కనిపించింది, లంకకాండాన్ని పెట్టచ్చుగా. ఏమండి, సీతమ్మ తల్లి కూడా కనిపించింది కదా, పోనీ సీతకాండాన్ని పెట్టాడా ఎక్కడైనా? లేదే. మరి ఎలా ఎందుకు పెట్టాడండి? సుందరకాండ అన్నాడు. ఈ సుందర అంటే ఏమిటి? అర్థం ఏమిటో చెప్పాలి మీరు. సుందర అంటే అందమా?
బాహ్యంగా కనిపించేటటువంటి అందాన్ని సుందరం ఎప్పటికీ కాదండి. మరి సుందరం అంటే అర్థం ఏమిటండి అన్నారు. సత్యం, శివం, సుందరం అని 3 మాటలు ఉన్నాయి మనకి. భగవంతుడి యొక్క పర్యాయ పదములు అంటారు వీటి. అన్ని లోకముల యందు ఏదైతే శాశ్వతంగా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని సత్యం అన్నారు, మార్పు లేనటువంటిది అని. అన్ని కాలముల యందు శుభాన్ని కలిగించేది ఏదైతే ఉన్నదో దాన్ని శివం అన్నారు. అన్ని కాలముల యందు వినయాన్ని ప్రదర్శించేది ఏదైతే ఉన్నదో దానిని సుందరం అన్నారు. అంటే ఇక్కడ సుందర అంటే అర్థం ఏమిటంటే అత్యంత వినయాన్ని ప్రదర్శించారట ఇక్కడ స్వామి హనుమ. తనకి ఎంత బలం ఉన్నా ఈ బలము నాది అని ఆయన ఎక్కడా కూడా గొప్పలకు పోయింది లేదు. చూడండి, చాలా వినయాన్ని ప్రదర్శించారు. ఈ స్వామి హనుమ ఈశ్వర తేజస్సుతో వచ్చి విష్ణువుకి దాసుడయ్యాడు, రాముడికి దాసుడయ్యాడు. కాబట్టి రామదాసస్య దూతస్య, నేను రామదాసుణ్ణి దూతగా ఇక్కడికి వచ్చాను రా రావణ అంటాడు సుందరకాండలో. రామదాసస్య దూతస్య. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక కవి అంటాడు, ఎవడుర కోతి నేనటరా ఈశ్వర తేజంబు నంజనించి విష్ణువే హృదయముగాగల మనోజవ మారుతతుల్య వేగుడం నవ మదనాభిరాముడను నవ్వగు విన్న కొలంది నేను కోతి నేయగునెడా నాదు పేర సుందరకాండ మదెటులవు. ఈశ్వర తేజస్సుతో వచ్చిన వాడిని, విష్ణువుని హృదయంలో పెట్టుకున్నటువంటి వాడిని, సాధారణంగా బయటికి కోతిలా కనిపిస్తున్నా నా పేరు మీద సుందరకాండ అని పేరు ఎందుకు వచ్చిందిరా ఆలోచించు. అంటే ఇక్కడ పరమ సుందరుడు ఎవరు అంటే స్వామి హనుమే. మనకు ఒక శ్లోకం ఉంది సుందరకాండ గురించి చెప్తూ, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కదా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందర కపి. ఇందులో సుందరం కానిదేముందయ్యా అంటే ఇందులో అన్నింటికన్నా పరమసుందరుడు మా హనుమే అని చెప్పారు. అంతటి సుందరతత్వం ఎందుకు కనిపించింది ఆయనలో అంటే రాముడిని హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి. ఎవడైతే భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకుంటాడో వాడెప్పుడూ కూడా సుందరుడే. అంటే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా, ఉపాసన అనేటటువంటిది ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే ఒక హనుమని చూసే నేర్చుకోవాలి. స్వామి హనుమ ఏ పని చేసినా మీరు సుందరకాండ చూడండి, రామాయణంలో మిగతా కాండలు చూడండి, ఈ సన్నివేశంలో ఈ పనిలో రాముడు ఏం చేస్తాడు అని ఆలోచించి ఆ పని చేస్తాడు. స్వామి హనుమ దగ్గర ఉన్న గొప్ప విశేషం ఇది. అంటే తాను నమ్ముకున్న దైవాన్ని అనుసరించడం అంటే ఆయనకి అగరత్తు తిప్పి కొబ్బరికాయ కొట్టడం కాదు. ఆయన యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క విలువల్ని మనం ఎంతవరకు పొందామన్నది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అంటే ఆయన విలువల్ని మనం ఎంతవరకు నడుచుకుంటున్నాం. రామ ధర్మపరాయణ, రామ ద్విర్నభిభాషతే, ఏకపత్నీవ్రత. ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఎందుకని అవన్నీ ఆచరించాడు కాబట్టి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని ఒక రాక్షసుడే చెప్పాడు ఆయన గురించి, ఇంత ధర్మాత్ముడయ్యా అని. మీరు చూడండి, రామాయణంలో రామచంద్ర ప్రభువు వారు ఒక్కొక్క కాండలో ఒక్కొక్క ధర్మాన్ని చూపిస్తారు మనకి. విశ్వామిత్రుడి వెంట వెళ్తూ బాలకాండలో తాటకిని సంహారం చేశారు. ఆయన భుజబలం ఏమిటో, మారీచ సుబాహుల్ని తన బాణ పరంపర చేత కొట్టినప్పుడు, తాటకిని సంహారం చేసినప్పుడు బాలకుడుగా ఉన్నప్పుడే భుజబలాన్ని చూపించాడు రామచంద్ర ప్రభు. ఇక రెండో కాండ అయోధ్యకాండలోకి రండి, అక్కడ యుద్ధం ఏమి చేయలేదు.
తండ్రి మాటకి విలువిచ్చాడు. పితృవాక్య పరిపాలన అనేటటువంటి ఒక గొప్ప ధర్మాన్ని, సత్యనిష్టని చూపించారు రామచంద్ర ప్రభు. ఇక 3వ కాండలోకి రండి, అరణ్యకాండ. అక్కడ శూర్పణఖ అనే ఒక స్త్రీ వచ్చింది. ఈ శూర్పణఖ అనేటటువంటి స్త్రీ, నేను నిన్ను వరించాను, నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాను, రామా ఈ సీత ఎవరు, పక్కకు పాడే నన్ను వివాహం చేసుకో అంటే ఆ యొక్క పరస్త్రీని మాతృభావన చేసి మరలువాడు అంటారే ప్రహ్లాదుణ్ణి, అలాగా ఇక్కడ రామచంద్ర ప్రభు ఆ వ్యామోహమునందు దూరంగా ఉండి ఆయన యొక్క ఇంద్రియ శక్తి, శీలశక్తి, శీల సంపద ఎంత గొప్పదో మనకి అరణ్యకాండలో రామచంద్ర ప్రభువుని చూస్తే మనకు తెలుస్తుంది. ఇక కిష్కింధకాండకి రండి. కిష్కింధకాండలో రామచంద్ర ప్రభు ఏం చూపించారు అంటే, తమ్ముడి భార్య అయినటువంటి రుమను ఎత్తుకు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు వాలి. అలా తన దగ్గర పెట్టుకున్నటువంటి వాలి అధర్మాత్ముడని వాలిని సంహారం చేసి ఆ కిష్కింధని సుగ్రీవుడికి ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ ధర్మాన్ని పరిరక్షించారు రామచంద్ర ప్రభు. అంటే ఒక్కో కాండలో భుజశక్తిని చూపించారు, ఒక కాండలో సత్యనిష్టని చూపించారు, ఒక కాండలో శీల సంపదని చూపించారు, ఒక కాండలో ధర్మ పరిరక్షణని చూపించారు. 4 జరిగాయిగా. సుందరకాండకి రండి. సుందరకాండలో రాముడు లేడుగా. స్వామి హనుమ తన స్వామి కథని 1కి 2 సార్లు నిరంతరం నెమరు వేసుకుంటూనే ఉంటారట ఎప్పుడూ కూడా. రామచంద్ర ప్రభు గుణ విశేష వైభవ కీర్తిమన్ స్ఫూర్తి వైభవాలన్నీ కూడా ఆయన హృదయంలో ఉంటాయి స్వామి హనుమలో. ఏ సందర్భం ఎదురైనా ఇక్కడ మా స్వామి ఎలా చేస్తాడు అని ఆలోచన చేసి, తర్కించి, భావించి, చింతించి, చూడండి ఇక్కడ బాలకాండలో స్వామి భుజబలాన్ని చూపిస్తే తన భుజబలాన్ని చూపించి అక్కడ ఎంతోమంది రాక్షసుల్ని సంహారం చేశాడు లంకలో స్వామి హనుమ. అయోధ్యకాండలో సత్యనిష్టని చూపించాడు, ప్రతిజ్ఞ చేశాడు రామచంద్ర ప్రభు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానని. ఇక్కడ మా స్వామి హనుమ సుందరకాండలో నేను వెళ్తాను, రామచంద్ర ప్రభు భార్య యొక్క సీతమ్మ తల్లి దర్శనం నేను చేస్తానని ప్రతిష్ఠ చేశాడు. గవయుడు 10 యోజనాలు ఎగురుతాను, అంతకు మించి ఎగరలేనన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు ఎగురుతాను, అంతకు మించి ఎగరలేనన్నాడు. అలాగా ఒక్కొక్క వానరుడు మేము ఇంతకు మించి చెయ్యలేము అంటే, ఏమండి భగవంతుడి కార్యంలో నువ్వు ఎంత చేయగలవయ్యా, నేను ఇంత చేయగలనండి, నేను ఫలానా ఇంత చేయగలనండి అంటే అది సరిపోతుందా? ఎవడైతే పరిపూర్ణ విశ్వాసం పెట్టి నేను భగవత్ కార్యంలో పూర్తిగా నా యొక్క మొత్తం శ్రమను చూపిస్తాను అని అనగలడా, వాడు నిజమైనటువంటి భక్తుడు. ఇక్కడ హనుమ ఏమన్నాడయ్యా, నేను ఎగరగలన్నాడు. అందరూ నేను మళ్ళీ ఎంతటి వాడు, అంగదుడు అంతటి వాడు, నేను వెళ్ళగలను కానీ మళ్ళీ రిటర్న్ జర్నీ చేయగలనో లేదో అని కూర్చున్నాడు. వీళ్ళందరినీ తోసిరాజని నేను వెళ్తాను, వెళ్ళి ఆ యొక్క సీతమ్మ తల్లి దర్శనం చేసి తీరతానన్నాడు. రామార్థం వానరార్థం చ చికీరశం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. వాల్మీకి అంటాడు సుందరకాండలో, రామచంద్ర ప్రభువు కోసమై వానర కోట్లకు పరువు ప్రతిష్టలు అనుగ్రహించడానికై దుష్కరమైన పని చెయ్యదలిచాడు కదా ఈ పవనసుతుడు అన్నట్ట. ఋషులందరూ అనుకుంటున్నారు ఆకాశంలో ఆయన బృహద్రూపాన్ని చూపించి మహేంద్రగిరి పర్వత పాదం మీద పెరిగిపోతూ ఉంటే ఆ మహానుభావుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. ఇది ధృతి. అందుకనే దేవతలు చెప్తారు, ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఈ 4 ఉన్నవాడు ఎప్పటికీ వాడి పనిలో ఎప్పుడూ కూడా కృతకృత్యుడవుతాడు తప్ప దానిని ఎప్పుడూ కూడా పోగొట్టుకోడు. ధృతుండాలి, శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఈ 4 ఉండేనేనయ్యా. వినయంతో పాటు ఇవన్నీ ఉంటేనే వాడు కృతకృత్యుడవుతాడు. బలం ఉందండి, బలం ఉంటే సరిపోతుందా?
బలంతో పాటు ధైర్యం కావాలి ఎవరికైనా సరే ఆ పని చేయాలి అంటే. ధైర్యం ఉంటే సరిపోతుందా అండి? సమయాభావము, ఆ పరిస్థితి ఏమిటి, ఆ సమయం ఏమిటి, ఆ యొక్క ఉన్న ప్రదేశం ఏమిటి, అక్కడ బలం చూపించాలా, తెలివి చూపించాలా, మాట చూపించాలా, తెలిసి ఉండాలి, ఈ చాతుర్యం ఉండాలి. లేదు వీటన్నిటితో పాటు ఒకటి ఉండాలి, వినయం ఉండాలి. వినయం లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా అది వృధాయే. ఇవన్నీ ఎవరి యందు ఉన్నాయి? స్వామి హనుమ యందు ఉన్నాయి. కాబట్టి ప్రతిజ్ఞ చేశాడండి. ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ అంటే సత్యనిష్ట. అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు ఎలా అయితే సత్యాన్ని నిలబెట్టి ప్రతిజ్ఞ చేశారో, మా స్వామి చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు నేను కూడా సత్యాన్ని నిరూపిస్తానని, నేను చేస్తాను ఈ పనిని ముందరికి పూనుకున్నారు స్వామి హనుమ. ఇక 3 శీల సంపద. శూర్పణఖ వచ్చి మీద పడితే రాముడు కాదన్నాడు. ఇలాంటి రాక్షస స్త్రీలు వేల మంది ఉన్నారు లంకలో. ఒంటి మీద వస్త్రాలు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరినీ చూసి చలించలేదు స్వామి. నా మనసు ఏ వికారాన్ని పొందలేదు. నేను వెతకవలసింది సీతమ్మని. సీతమ్మని స్త్రీల మధ్యలో వెతకాలి కానీ పురుషుల మధ్యలో వెతికితే దొరుకుతుందా అని ఒక తర్కాన్ని ఆలోచన చేసుకుని ఎటువంటి వికారాన్ని పొందకుండా తల్లినే భావన చేస్తూ అక్కడ వెతకడం మొదలుపెట్టాడు. ఆయన శీల సంపదను అక్కడ చూపించాడండి వాల్మీకి మహర్షి. ఇది అక్కడి నుంచి నేర్చుకున్నాడు, మా రామయ్య దగ్గర నుంచే తెచ్చుకున్నాడు స్వామి హనుమ. ఇక ధర్మ పరిరక్షణ. ఇక నేను చనిపోతాను అనుకుంటోంది సీతమ్మ తల్లి. చనిపోతాననేటటువంటి స్థితిలో పడిపోయినప్పుడు, ఇక రామదర్శనం తనకి జరగదనుకుంటున్నప్పుడు, అప్పటిదాకా పైన ఉన్నాడు, లంకంతా గాలించాడు, ఎక్కడా సీతమ్మ తల్లి దర్శనం తనకి జరగలేదు, బాధపడ్డాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడండి స్వామి? మహేంద్రగిరి పర్వత పాదం దగ్గర బయలుదేరుతూ వానర వీరులందరి వైపు తిరిగి ఒక శపథం చేశాడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏ శపథమన్వేష్టం చారణాచరితేపది. రావణాసురుడి చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మని దర్శనం చేయడానికి శత్రుఘర్షణుడైన స్వామి హనుమ బయలుదేరుతున్నాడు అక్కడ. అయితే యదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం. రామచంద్ర ప్రభు వారి యొక్క కోదండం నుంచి విడిచిపెట్టబడినటువంటి బంగారు కాంతులు కలిగినటువంటి బాణం ఏ విధంగా అయితే లక్ష్యం మీదకే కానీ వెళ్ళి యువతలకి రాదో ఆ విధంగా బయలుదేరతానన్నట్టు స్వామి హనుమ ఇలా శపథం చేశాడు. ఇంత శపథం చేసిన వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? సీతమ్మ తల్లి దర్శనం జరగలేదు. ఆయనకి పెద్ద నైరాస్యానికి గురయ్యాడు. హస్తాదాన ముఖాదాన నియత వృక్షమూలిక. చేతిలో పడింది తింట. ఏ జలచర క్రూర మృగాలో వస్తే వాడు నన్ను తినేస్తాయి, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తా కానీ సీతమ్మ తల్లి దర్శనం అయితే తప్ప నేను ఈ లంకని విడిచిపెట్టి వెళ్ళను అనే ఒక నైరాస్య స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, ఇంతసేపు సీతమ్మ తల్లి గురించే వెతికారు కానీ మా రామయ్యనే ప్రార్థన చేశాను. వెళ్ళిపోతూ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. సూర్యుడికి నమస్కారం చేశాడు, ఇంద్రుడికి నమస్కారం చేశాడు, వాయుదేవుడికి నమస్కారం చేశాడు, బ్రహ్మగారికి నమస్కారం చేశాడు, రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశాడు. కానీ మా అమ్మ జానకీ మాతకి నేను నమస్కారం చెయ్యలేదు కదా. అందుకనే రాముణ్ణి మనం ఎప్పుడూ కూడా ఒక్కడనే కూర్చోబెట్టి పూజ చేయమండి. ఎందుకు చేయం? శ్రీరామ నవమి ఉత్సవాలు చేస్తాం. నవమి ఉత్సవాలు దేనికి? రామచంద్ర ప్రభు పుట్టినరోజు కాబట్టి. నవమి రోజు కదా స్వామివారు పుట్టారు. పుట్టినరోజు కళ్యాణం చేస్తాం ఏంటంటే మనం కళ్యాణం దేనికి చేయడం అంటే, ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ అందరూ కూడా రాముడిని ఏదో కూర్చోబెట్టి అలంకరించి పూజలు చేయడం తప్ప కళ్యాణాలు చేసే పద్ధతి ఉత్తరాదిన లేదు. ఒక్క దక్షిణాదిన మాత్రమే ఉన్నది రాముడికి కళ్యాణం చేయడం. అందున మనకి భద్రాద్రిలోనే ముఖ్యంగా ఏమిటి అంటే, సీతమ్మతో కలపనటువంటి రాముడికి శక్తి అనేటటువంటిది తక్కువ.
శక్తి లేకపోతే పక్కన పరిపూర్ణుడు కాదు అని మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి శక్తితో కూడినటువంటి రాముడు పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. అందుకనే మనం ఏం చేస్తాం, రామ అనే మా నామానికి ముందు శ్రీ చేరుస్తాం. శ్రీరామ, ఈ శ్రీరామ అనేటటువంటి పదం పరిపూర్ణమైనటువంటి శక్తిమన్వితమైనటువంటి పదం. ఇది నేను చేసిన తప్పు అనుకున్నట్ట స్వామి. నేను రామచంద్ర ప్రభువు వారిని ప్రార్థన చేశాను కానీ మా అమ్మ జానకీమాతని దర్శనం చేయలేదే, ప్రార్థన చేయలేదే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మధుర్గణేభ్యః. మా రామచంద్ర ప్రభు వారికి దర్శనం నమస్కారం అన్నాడు మొట్టమొదట. మా లక్ష్మణస్వామికి నమస్కారం అన్నాడు. అమ్మ తల్లి జగన్మాత భూమాత సకల సద్గుణోపేత మా సీతామాతని నేను ఇప్పటిదాకా తలవలేదు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ. దేవి అన్నాడు. దేవి అంటే దివ్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రకాశము అని అర్థం. అమ్మ నేను నిన్ను దర్శించాలని వచ్చాను, ఇలా దర్శనం చేద్దామంటే నీ దర్శనం నాకు అవుతుందా? ఈ దాసుణ్ణి, ఈ రామదాసుణ్ణి, ఈ భక్తుణ్ణి అనుగ్రహించి నువ్వు దర్శనం ఇవ్వాలి, నాకు నువ్వు ప్రకాశించాలి. నువ్వు ప్రకాశించకపోతే నిన్ను నేను ఎలా దర్శనం చేస్తాను తల్లి అన్నట్టండి. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఆ జానకీమాతకి నమస్కారం అంటున్నాడు ఇక్కడ స్వామి హనుమ. నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః. రుద్రుడికి, యముడికి, అగ్నిహోత్రుడికి, వాయుదేవుడికి అందరికీ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి మా అమ్మ జానకీదేవి యొక్క దర్శనం నాకు కలిగేలా చెయ్యండి, కార్యసిద్ధిని కలిగించండి అని కోరుకున్నాడు. కోరుకుంటే అశోకవనంలో జానకీమాత దర్శనం అయ్యింది. రావణాసురుడు ఎన్నో మాటలు మాట్లాడాడు, ఇంకా నేను ఉండలేను, రామవియోగంతో అల్లాడిపోతున్నానని ఆవిడ బాధపడుతూ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉండగా పైనుండి రామకథని వినిపించాడు స్వామి హనుమ. రామకథ ఎక్కడ జరుగుతూ ఉంటుందో, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అంటాడు వాల్మీకి మహర్షి. బ్రహ్మగారు ఉన్నంత వరకు, పర్వతాలు ఉన్నంత వరకు, ఈ లోకాలు ఉన్నంత వరకు రామకథ భూమి మీద వినిపించి తీరుతుంది. అది వినడం వల్ల ఏమవుతుందయ్యా అంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం. మనకి కుటుంబ వృద్ధి జరుగుతుంది, ధనధాన్య వృద్ధి జరుగుతుంది, అపమృత్యువులు పోతాయి. ఇవన్నీ కూడా రామకథకు ఉన్నటువంటి శక్తి. ఇక్కడ సీతమ్మ తల్లి చనిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి స్వామి హనుమ ఆ సీతమ్మ తల్లికి ఈ రామకథ వినిపించి చనిపోతాననుకున్న సీతమ్మ తల్లి యొక్క ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి అక్కడ ధర్మాన్ని పరిరక్షించాడు. చూడండి, రామకథకి ఆ శక్తి ఉన్నది. రామకథని అంతగా నమ్ముకున్న వారెవరు అంటే స్వామి హనుమ. అంటే ఆయనకి ఖచ్చితమైన నమ్మకం ఉన్నది, ఇది చేస్తే రామదర్శనం, రామానుగ్రహం మనకి కలుగుతుంది, దానివల్ల మనం నిలబడతాం. తనకి నమ్మకం ఉండడం కాదు, నలుగురికి ఆ నమ్మకాన్ని కలిగించేవాడు స్వామి హనుమ. అందువల్ల ఇక్కడ ఏం జరిగింది, సీతమ్మ తల్లి చనిపోతూ ఉండగా ఈ కథ చెప్తే ఆవిడ ఎవర్రా ఈ కథ చెప్పింది అని పైకి చూసిందిట. ఎలా ఉన్నాడు, సూర్యమండలం అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో అంతటి ఎరుపు వర్ణంతో కూడుకున్నటువంటి ముఖంతో స్వామి హనుమ దర్శనం సీతమ్మ తల్లికి జరిగింది అంటాడు. మారుతతుల్య వేగం, ఆ పవనసుతుడైనటువంటి స్వామి హనుమ దర్శనం సీతమ్మకి జరిగింది. ఒక్కసారి కిందకి దూకాడు, అమ్మకి నమస్కరించాడు. అయ్యో రావణాసురుడే ఈ యొక్క వానర రూపంలో వచ్చాడేమోనని కంగారు పడింది తల్లి. అమ్మా కంగారు పడబోకమ్మా, మనమున శంకదక్కి రఘురాముని దూతగా నమ్ముమమ్మా. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెప్తారు ఈ మాట. మనమున శంకదక్కి రఘురాముని దూతగా నమ్ముమమ్మ, నన్నును
శతయోజనంబులు నూల్కొని వారధి దాటి వచ్చి నినుగన రాముడు నిభృత నీరజ పద్మదళాభిరామలోచనుడు తప్తదేహుడు నిశాసమయంబులెరుంగకుండెడు. నీకోసమేనమ్మా శతయోజన లవణ సముద్రాన్ని ఎగిరి ఇక్కడికి వచ్చాను నేను. రామచంద్ర ప్రభు వారు నీకోసం అల్లాడిపోతున్నారు తల్లి. నన్ను రఘురాముని దూతగా నమ్ముము, నన్ను రఘురామ దూతగా నమ్ముము, దానవలోక హంతకున్ నన్ను రఘురామ దూతగా నూల్కొనుమమ్మ. నీ చరణ సారస భక్తుడు లక్ష్మణుండు, నీ కనిచ నమస్కృతుల్ విరచితాంజలి బొద్దుడై. లక్ష్మణుడు నీ పాదాలకి నమస్కారం చేయమని చెప్పాడు. అమ్మా, రామచంద్ర ప్రభు వారి దాసాన దాసుణ్ణి నేను. రామచంద్ర ప్రభు సందేశంతో వచ్చానమ్మా. కాస్త విశ్వాసం కలిగింది అమ్మకి. దయార్ద్ర హృదయంతో చూసింది. చూడండి, హనుమని ఎలా చూసింది సీతామాత అన్నారు. మనసులో రావణాసురుడే ఇలా వచ్చాడేమోనని అనుకుంటున్నా హనుమ యొక్క రూపాన్ని చూడగానే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది ఆ యొక్క సీతమ్మ తల్లి. ఇందాక స్వామివారి ఈయన చెప్పారు చూసారా, ఏమన్నారు? మనిషి మనసు యందు కల్మషం అనేటటువంటిది లేకపోతే వాడి రూపం తేజస్సు వృద్ధి చెందుతుంది అని. ఇక్కడ స్వామి హనుమని చూస్తోంది సీతమ్మ తల్లి. రావణుడు అనుకుంటోంది, కానీ మనసు మాత్రం ఇతన్ని చూస్తూ ఉంటే చెడు భావం కలగట్లేదు ఆవిడికి. హనుమద్ రామాయణం అని ఒక రామాయణం ఉన్నదండి. స్వామి హనుమే రాసుకున్నారు ఆ రామాయణాన్ని. ఆ హనుమ రాసుకున్న రామాయణంలో ఆయన అంటారు, ఆంజనేయ స్వామి వారు, సీతాదేవి మొట్టమొదట నన్ను చూసినప్పుడు ఆ చూపు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎలా అనిపించిందో ఆయనకి చెప్తున్నాడు ఆయన. ఒక తల్లి బిడ్డడిని ప్రసవించి మొట్టమొదటిసారి ప్రసవించిన తర్వాత ఆ తల్లి ఆ బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంత ప్రేమతో సీతమ్మ తల్లి నన్ను చూసింది అని రాసుకున్నారు స్వామి హనుమ. ఇంతకన్నా భక్తి ఇంకంతకు మించి ఎవరికి ఉంటుందండి? మా అమ్మ, మా జానకీ మాత నన్నంత ప్రేమగా చూసిందయ్యా. మొట్టమొదటిసారి లంకలో నేను చూసినప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను నేను అన్నాడు ఆయన. ఆయనకి ధైర్యం వచ్చింది. అమ్మ నన్ను విశ్వసిస్తోంది అనుకుంది. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశి యథా రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రవణో యథా విక్రమేణోపవన్నస్య యథా విష్ణోర్మహాయసాః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. రామచంద్ర ప్రభు వారి యొక్క దాసానుదాసున్నమ్మా నేను. రామచంద్ర ప్రభు వారు 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన యుద్ధానికి కనుక వెళ్తే శ్రీ మహావిష్ణువుకి ఎంత పరాక్రమం ఉంటుందో అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. అలాంటి రామచంద్ర ప్రభు వారి యొక్క దాసానుదాసుణ్ణి నేనని. అయ్యా, నువ్వు నిజంగా రామచంద్ర ప్రభు వారి దగ్గర నుంచి వచ్చిన వాడివేనా? నాకు సందేహం కలిగింది. అయితే ఇన్ని విషయాలు నువ్వు చెప్పావు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి సీతమ్మ తల్లి. చూడండి ఎంత గొప్ప విధానం అంటే, స్వామి హనుమ యొక్క భక్తికి ఇక్కడ పరీక్ష. సాధారణమైన వాడిని అయితే రాముడు నా దగ్గరికి పంపడు, ఈ వచ్చినవాడు సాధారణమైన వానరుడు కాడు అని సీతమ్మ తల్లి గ్రహించింది. అయితే వచ్చినవాడు ఎంతటి భక్తుడో ఎంతటి ఉపాసకుడో ఆవిడికి తెలియదా? తెలుసు. కానీ ఆవిడ ఒక ప్రశ్న అడిగింది. ఎందుకు అడగడం అంటే, లోకానికంతటికీ స్వామి హనుమ యొక్క గొప్పతనం ఏమిటో తెలియాలి. అడుగుతోంది, ఏమి నిజంగా నువ్వు వానరుడివే అయితే, రామచంద్ర ప్రభు దగ్గర నుండే వచ్చిన వాడివే అయితే, వానరులకి రామచంద్ర ప్రభువుకి సమాగమం ఎలా జరిగింది? రాముడి యొక్క శరీర లక్షణాలు ఎలా ఉంటాయి? రాముడి పాదాలు ఎలా ఉంటాయి? రాముడి తొడలు ఎలా ఉంటాయి? రాముడి యొక్క వక్షస్థలం, రాముడి చేతులు ఎలా ఉంటాయి? ఇవన్నీ చెప్పమంది. ఏమండి, మీ ఆయన గారు ఏదో సంచి మర్చిపోయారట, కాస్త ఇమ్మన్నారు, వీధి చివరున్నారు,
ఇస్తావమ్మా అని అడిగితే ఇంటికి వెళ్ళి ఏవయ్యా ఏదైనా రాసిచ్చాడా చీటీ మీద, లేకపోతే ఫోన్ చేస్తా అన్నాడా అని అడుగుతుంది. కానీ భార్య మా ఆయన పొట్ట ఎలా ఉంటుంది, మా ఆయన కాళ్ళు ఎలా ఉంటాయి, మా ఆయన పాదాలు ఎలా ఉంటాయని అడుగుతుందా? ప్రపంచంలో ఏ స్త్రీ కూడా అడగలేదండి. ఒక్క సీతమ్మ తల్లి అడిగింది ఈ ప్రశ్న. వరల్డ్ రికార్డ్ ఇది. ఎందుకు ఇలా అడగడం అని అంటే వచ్చిన వాడు రాముణ్ణి ఉపాసన చేసినటువంటి వాడు. అసలు భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో, ఎలా దర్శనం చెయ్యాలో, ఆ రూపాన్ని హృదయంలో ఎలా ముద్రించుకోవాలో లోకానికి ఒకసారి చూపించాలనుకుంది అమ్మవారు. చెప్పవయ్యా అమ్మా, నీ పాతివ్రత్యానికి తగినట్టుగానే అడిగావు నువ్వు. నేను రాముణ్ణి ఎంతలా చూశానో నేను చూసిన దాంట్లో నీకు వివరిస్తాను వినమ్మా అన్నాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే తేజసా ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమ రక్షిత జీవలోకస్య స్వజన స్వాభిరక్షిత రక్షితాస్య వృత్తస్య ధర్మస్య చ పరిరక్షితా. ఆయన యొక్క గుణాలన్నీ చెప్తూ కమలముల వంటి నేత్రములు కలిగిన వాడమ్మా రామచంద్ర ప్రభు. 4 వర్ణముల వారిని సమమైనటువంటి స్థాయిలో నడిపించేవాడమ్మా రాముడు. నలుగురికి ఆపద కలిగితే తాను బాధపడేటటువంటి వాడమ్మా రాముడంటే. ధనుర్ధారుల యందు కుశలుడమ్మా రాముడంటే. 4 వేదములు చదివినవాడమ్మా రాముడంటే. వేదాంగ పారంగతుల్ని గౌరవించేవాడమ్మా రాముడంటే. ఇవన్నీ చెప్పాడు. తాను ధర్మం ఆచరించడమే కాకుండా నలుగురి చేత ధర్మాన్ని ఆచరింపజేసేవాడమ్మా రాముడంటే చెప్పి త్రిస్థిర స్త్రిప్రలంభ త్రిసమా త్రిశుచోన్నత. కటి ప్రదేశము, వక్షస్థలము, నాభి, లలాటము, ఇలాగా అరికాలి గోరు దగ్గర నుండి మొదలుపెట్టి శిరస్సు దగ్గర ఉన్నటువంటి వెంట్రుకల వరకు కూడా విడిచిపెట్టకుండా రాముడి యొక్క ప్రతి అంగాన్ని కూడా వర్ణించాడు స్వామి హనుమ. చూడండి, ఆశ్చర్యచకితురాలయ్యింది సీతమ్మ. ఎక్కడ కలుసుకున్నాడు ఈయన? ఋష్యమూక పర్వత ప్రాంతం, మా ప్రాంతంలో కిష్కింద దగ్గర కలుసుకున్నానమ్మా రామచంద్ర ప్రభువుని అన్నాడు. రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమ యొక్క పాత్రని ప్రవేశపెడుతూ ప్రారంభంలోనే గొప్పదైనటువంటి మాట ఉపయోగిస్తారు. ఆ పాత్ర ప్రవేశిస్తూ ఉండగానే ఒక గొప్ప మాట, హనుమ యొక్క పాత్ర ప్రారంభం అవుతూ ఉండగా ఏమని? సుగ్రీవుడు భయపడిపోతున్నాడు రామలక్ష్మణులను ఇద్దరినీ చూసి. వాళ్ళ మంత్రుల మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే స్వామి హనుమన్నారు, సంభ్రమశ్చద్యతామేషో సర్వై వాలికృతో మహాన్ సంభ్రమశ్చద్యతాం. భయాన్ని విడిచిపెట్టవయ్యా సుగ్రీవా అన్న. సుందరకాండలో కిష్కింధకాండలో ప్రవేశించారు స్వామి హనుమ. ప్రవేశిస్తూనే రామాయణంలో భయాన్ని విడిచిపెట్టు అని ప్రారంభం చేశారు మాట. అంటే స్వామి హనుమ వచ్చారు అంటే ఇంక అక్కడ భయం లేనట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. భయాన్ని విడిచిపెట్టవయ్యా అని ప్రారంభం చేసి ఎంతమంది దుఃఖాన్ని పోగొట్టాడు ఆయన. రాముడు పెట్టుకున్నాడు నమ్మకం. రాముడు గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే చూడండి, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు కన్నా అంతరంగికుడు ఎవరైనా ఉంటారా రాముడికి? ఎవరు ఉండరు. లక్ష్మణుడిని దూతగా పంపించలేదు సీతమ్మ తల్లి దగ్గరికి. లంక గురించి బాగా తెలిసినవాడు సుగ్రీవుడు. సుగ్రీవుణ్ణి పంపలేదు దూతగా సీతమ్మ తల్లి దగ్గరికి. రావణాసురుడి గురించి కొంత తెలిసినవాడు సుగ్రీవుడు. అసలు ఎప్పుడూ లంకకి వెళ్ళనివాడు, సీతమ్మ తల్లిని ఎప్పుడూ చూడనివాడు, రాముడికి ఆంతరంగికుడు కానివాడు అయినటువంటి హనుమని పిలిచారు దగ్గరికి. ఏమయ్యా హనుమ, రావయ్యా, నువ్వే నా పని చేయగలవు అని అంగుళీకాన్ని ఇచ్చారు. అదేమిటంటే లక్ష్మణుడిని పక్కన పెట్టుకుని లక్ష్మణుడిని పంపించకుండా హనుమని పంపించడం ఏమిటి? రాముడు చాలా గొప్పగా
ఆలోచన చేసి ఇలా చూడగానే అవతల వ్యక్తి ఏమిటో గుర్తించగలడండి. లక్ష్మణుడిని పక్కనే పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు? లక్ష్మణుడికి కాస్త కోపం చాలా ఎక్కువ. దూతకి ఉండవలసిన లక్షణాలు లక్ష్మణుడిలో లేవు అని పసిగట్టాడు. ఎక్కడ టెస్ట్ పెట్టాడంటారు? రాముడు ప్రతి దాంట్లో పరీక్ష పెడతాడండి. లక్ష్మణ, వర్షాకాలం వెళ్ళిపోయి చాలా రోజులైంది, వెళ్ళరా, వెళ్ళి కిష్కిందకి వెళ్ళి చెప్పు, సుగ్రీవుడికి గుర్తు చేయి. పంపితే పుసలు కొడుతూ వెళ్ళాడు కిష్కిందకి కోపంతో. ఇంత పుసలు కొట్టినవాడు కూడా అక్కడ తార కాస్త అర్ధనగ్నంగా కనిపించేటప్పటికి తలదించుకున్నాడు. మాట్లాడలేకపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. అంటే ఇలాంటి దానికి ఏమీ మాట్లాడలేక తలదించుకుంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు రేపు లంకలో? వీళ్ళందరి ముందు తలదించుకుని నిలబడి మాట్లాడకుండా ఉండలేకపోతే దూతగా ఎలా పడుకొస్తాడు? ఇది ఆలోచించాడు రాముడు. మళ్ళీ వెంటనే సుగ్రీవుడు కనిపించగానే కోపంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నానా మాటలు అన్నాడు. ఈ పౌరుషం పనికిరాదు. దూతగా వెళ్ళేవాడికి కోపం ఉండకూడదు, సమయాన్ని బట్టి వ్యవహరించడం రావాలి. అది లక్ష్మణుడిలో లోపించిందని గ్రహించాడు. ఇంట్లో మరి ఎందుకయ్యా పక్కన పెట్టుకుని తీసుకురావడం ఎంత దూరం లక్ష్మణుడిని? అంటే అరణ్యవాసం చేస్తున్నంతకాలం కూడా తాను గ్రామాల్లోకి కానీ పట్టణాల్లోకి కానీ వెళ్ళడానికి వీలు లేదు రాముడు. తన సమాచారాన్ని నలుగురి విషయాన్ని అవతలవాడికి చేర్చాలి అంటే పక్కన ఒక అనుచరుడు ఉండాలిగా. అది కూడా పరీక్షించి తీసుకున్నారండి లక్ష్మణుడిని, పక్కన ఉత్తినే పెట్టుకోలేదు. ఇంతమంది ఉన్నా ఎవ్వరికీ దక్కని దూత పదవి ఒక్క హనుమకి లభించిందండి. హనుమ రావయ్యా, ఇది నీకే చెల్లుతుంది. ఈరోజు సీతమ్మ తల్లి ప్రశ్న అడిగింది అంటే ఎందుకు అడిగింది? సాధారణమైన వాడిని అయితే పంపడు మా ఆయన, వచ్చినవాడు గొప్ప ఉపాసకుడు. ఆ ఉపాసనా తత్వాన్ని ఆపాదమస్తకం రామచంద్ర ప్రభు వారు ఎలా ఉంటారో వర్ణించి నిరూపించాడు. ఉపాసన అంటే ఇదండి. మనం హనుమని భజన చేస్తున్నామే, హనుమని ప్రార్థిస్తున్నామే. హనుమని ప్రార్థించినప్పుడు మన దృష్టి, మన భావం, మన ఆలోచన అన్నీ ఏకీకృతమై అది భగవంతుడైన హనుమ మీద నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఈ చేస్తున్న ఇంత యజ్ఞానికి ఒక సార్థకత లభిస్తుంది. హనుమ మనకి ఏం నేర్పాడయ్యా అంటే భగవంతుణ్ణి ఎంత గట్టిగా పట్టుకోవాలో. ఇందాక రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ ఈయన అన్నారుగా, నీటిలో పడేసిన వాడు బయటికి రావడానికి ఎంత తాపత్రయపడతాడో అంత తాపత్రయం భగవంతుణ్ణి నేను పొందాలి అన్న తాపత్రయం మనలో కలగాలి. అది కలిగిన రోజు అది పరిపక్వత చెందుతుంది. దాన్ని చూసి భగవంతుడు ఆనందిస్తాడు, భగవద్భక్తుడైనటువంటి హనుమ ఆనందిస్తాడు. చూసారా? కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సీతమ్మ తల్లి ఆ విధంగా ప్రశ్న అడిగితే ధర్మంగా నిరూపించి ఇలా కలుసుకున్నానమ్మా అని చెప్పి ఇది సరి అయిన సమయం అని ఆలోచన చేసి ఆ అంగుళీకాన్ని తీసి సీతమ్మ తల్లికి ఇచ్చారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యా దేవి అంగుళీయకం ప్రత్యయార్థం నవానీతం తేన దత్తం మహాత్మనా. ఆ సీతమ్మ తల్లి ఆ ఉంగరాన్ని తీసుకుని చూడగానే అందులో రామనామాంకితమైనటువంటి ఆ ఉంగరాన్ని, రామనామాన్ని చూసి పరమానంద భరితురాలయ్యింది. ఎక్కడ చచ్చిపోతాను, ఇంకా నాకు దిక్కు లేదు, రాముడు నాకు ఇంకెప్పటికీ దొరకడు, రావణాసురుడు నన్ను చంపేస్తాడనే భావనతో ఉండి చనిపోదామనుకున్న సీతమ్మ తల్లికి మళ్ళీ ముఖంలో ఆనందాన్ని, చిరునవ్వును తీసుకొచ్చిన ఏకైకమైనటువంటి దాసుడు రామదాసుడైన వాడు స్వామి హనుమే. ఇంతకన్నా గొప్ప దాసుడు ఎవరుంటారు? ఇక్కడ సీతమ్మ తల్లి ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చాడు, అక్కడ మా రామయ్యకి ఈ విషయాన్ని చెప్పి ఆయన ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చాడు. తతోవిధ వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభి రవిప్రసాదిత జగామ శాంతిం మమమైదిలాత్మజ తవాతి శోకేన తధాతి పీడిత. అయ్యా రామచంద్ర, నువ్వు బాధపడకు, సీతమ్మ తల్లికి ఉన్న బాధనంతటినీ తీర్చాను. ఇక ఆవిడకి రాముడికి దూరం అయిపోయాననేటటువంటి దుఃఖం లేదు.
కానీ బాధపడుతోంది అన్నాడు. ఎందుకు బాధపడుతుందో తెలుసా? నువ్విక్కడ బాధపడుతున్నావని అక్కడ ఆవిడ బాధపడుతుంది. నువ్విక్కడ బాధపడకపోతే ఆవిడ అక్కడ ఆనందాన్ని పొందుతుంది. ఎందుకు అంటే మీరిద్దరూ రెండు కాదు, మీరిద్దరూ ఒకటే. నువ్వు ఇక్కడ నవ్వితే అక్కడ ఆవిడ నవ్వుతుంది, అక్కడ ఆవిడ నవ్వితే ఇక్కడ నువ్వు నవ్వుతావు. మీ ఇద్దరి గురించి నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది అంటే ఆవిడ్ని చూశాక నీవంటో నాకు పూర్తిగా తెలిసిందంట. సీతాదేవిని చూడకుండా రాముడు మనకి పూర్తిగా అర్థం కాడు. సీతాదేవిని చూసిన తర్వాతే నాకు రాముడు అంటే ఏమిటో పూర్తిగా అర్థమైందన్నాడు స్వామి హనుమ. అంటే శక్తిని, శివుడిని, పరమేశ్వరుణ్ణి కలిపి భావన చేసేటటువంటి స్థితి యోగికి, సాధకుడికి, ఉపాసకుడికి మాత్రమే లభిస్తుంది. ఉపాసనలో శివశక్తుల్ని, అందుకనే శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం, ఆ రెండు కలిసి ఉన్నప్పుడే అంతటా కూడా శుభం, మంగళం, వైభవం, ఆనందం అన్నీ కూడా ఉంటాయి. పరమేశ్వరుడు శక్తి అధిష్టానపరుడై ఉంటాడు ఎప్పుడూ కూడా. కాబట్టి రామయ్యని పక్కన కూర్చోబెట్టి సీతమ్మకి కళ్యాణం చేస్తాం మనం. వాళ్ళిద్దరిని కలిపే ఉంచాలండి. అందుకనే ఎప్పుడూ కూడా మన గోదావరి వారికి రామచంద్ర ప్రభు అన్నా, రాముడితో ఉన్న అనుబంధం అన్నా చాలా ఎక్కువ. ఎవరా పుణ్య తపోవనాంతరమ్ములో అవలీ పల్లవ శయ్యపై అతడు లీలామానుషుండైన రాఘవుడేనా, ఏది చూపగదే మా గోదావరి తీర పర్ణ కుటీర వాసమున్ ఏకపత్ని స్తవనీయము అనర్ఘ రాఘవము సీతాలక్ష్మణోపేతమున్. మా గోదావరి తీర పర్ణ కుటీర వాసాన్ని ఒక్కసారి మళ్ళీ చూపించవయ్యా అంటారట. మా గోదావరి ప్రజలందరూ కూడా రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేస్తుంది. ఆ గోదావరికి, మా రామయ్యకి, ఆ ప్రజలకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. చూసారా? అలాంటి రాముడు ఈ యొక్క కార్యానికి స్వామి హనుమని పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హనుమ శత్రువుల్ని జయించినవాడు అన్నారు. ఒక్క రాముణ్ణి చూసి ఆయన 4 కాండల్లో చేసిన ఘనకార్యాలన్నింటినీ ఒక్క కాండలో చేశాడా లేదా స్వామి హనుమ? అది ఎందుకు చేశాడు? రాముణ్ణి చూసి నేర్చుకున్నాడు ప్రతిదీ కూడా. మనం కూడా ఏం చేయాలి? రాముడి మీద స్వామి హనుమ ఎంత భక్తిని చూపించాడో, ఆ భక్తిని ఎలా చూపించాడో చూసి హనుమని చూసి మనం భక్తిగా ఎలా ఉండాలో, భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో మనం హనుమంతుణ్ణి చూసి నేర్చుకోవాలి. అందుకనే హనుమ భక్తుల్ని ఎప్పుడూ కూడా రామదర్శనం అయ్యేలాగా చూశాడండి. ఎప్పుడు కూడా మీరు విభీషణుడు ఉన్నాడు రామాయణంలో. విభీషణుడు రామచంద్ర ప్రభు దగ్గరికి వస్తే యుద్ధకాండలో ఇతన్ని దగ్గరికి తీసుకోకూడదు, ఇతడు శత్రుపక్షం వాడు అని అందరూ కూడా చెప్పారు రామచంద్ర ప్రభు. కానీ ఒక్క హనుమ చెప్పారు, అయ్యా ఇతన్ని ఈ సమయంలో ఇక్కడికి రావడం ఇతడు చాలా మంచి పని, ఇతన్ని దగ్గరికి తీసుకోవాలి మనం. ఇప్పుడు అతడి ముఖంలో ఎటువంటి వికారాలు లేవు. నేను చెప్తున్నాను స్వామి, నా భావన అయితే మీరు సుగ్రీవుణ్ణి మీరు విభీషణుణ్ణి అనుమతించడమే ఈ సమయంలో చాలా కరెక్ట్ పద్ధతి అని చెప్పాడు. రాముడు తన నిర్ణయం ఎలాగో ఉంచుకున్నాడు, పక్కన పెట్టండి. అందరినీ అడిగినప్పుడు అందరూ వెలివెయ్యాలి, వద్దు తీసుకోకూడదన్నారు. కానీ హనుమన్నాడు విభీషణుడు అంటే ఏమిటో తెలుసుకున్నాడు చూడగానే. రామాయణంలో పరేంగిత జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే స్వామి హనుమేనండి. రామాయణంలో పరేంగిత జ్ఞానం హనుమకుంటే మహాభారతంలో పరేంగిత జ్ఞానం ధర్మరాజుకుంది. ఈ పరేంగిత జ్ఞానం కలిగిన హనుమ చూడగానే పసిగట్టాడు విభీషణుడు ధర్మాత్ముడు అని. ఆ ధర్మాత్ముడనే భావం మనసులో ఉంది కాబట్టి రాముడితో సహవాసం కలిగేలాగా చేయించాడు దగ్గరుండి. చూడండి, సముద్రం వారధి కడుగుతున్నారు. వానరులందరూ తీసుకొచ్చి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తున్నారు సముద్రంలో. 5 రోజుల పాటు వారధి కడితే చివరి రోజు తీసుకొచ్చి రాళ్ళన్నీ వేస్తూ ఉంటే స్వామి హనుమ ఒక పర్వతాన్ని చేత్తో పైకెత్తి తీసుకొస్తున్నారట. ఈయన తీసుకొచ్చేటప్పటికి పర్వతం వారధి పూర్తయిపోయింది. అయ్యా ఇంక అక్కర్లేదు, రాళ్ళు తీసుకెళ్ళి వేరే చోట పెట్టేయండి అంటే ఈ పర్వతం బాధపడిందిటండి హనుమతో చెప్పుకుని. రామకార్యంలో నేను కూడా ఒక రాయినవుతానని ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ సమయంలో నన్ను ఈ కార్యానికి ఉపయుక్తం కాకుండా నన్ను మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేస్తున్నావా హనుమ
అని బాధపడితే ఆ పర్వతం కంగారు పడకమ్మా తల్లి, నీకింత ఆర్తి ఉన్నది కదా, నేను మా స్వామితో చెప్పి వస్తానని దాన్ని అక్కడ పెట్టి స్వామి హనుమ వెళ్ళారు. రామచంద్ర ప్రభువుతో చెప్పారు, నీ కోసం పరితపిస్తోందయ్యా ఒక పర్వతం, నీ కార్యంలో ఒక గుళకరాయిని అవ్వాలని కోరుకుంటోంది, అంత ఆర్ద్రత చెందుతున్నటువంటి ఆ పర్వతాన్ని మీరు అనుగ్రహించాలి స్వామి అన్నాడు. రామచంద్ర ప్రభు అన్నారు, పర్వతం అది బాధపడుతోంది నిజమే, ఈ వారధి పని పూర్తయిపోయింది కదా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నాకు నేను దాన్ని అనుగ్రహిస్తానన్నారు రామచంద్ర ప్రభు. ఎలా అనుగ్రహిస్తానో తెలుసా? అంటే ఒక భక్తుడు చేసినటువంటి రికమెండేషను ఎంతలాగా స్వీకరిస్తాడో భగవంతుడు చెప్పడానికి ఇది నిదర్శనం అండి. దాన్ని అనుగ్రహిస్తా. ఈ యుగంలో కాదు, ద్వాపర యుగంలో ఆ పర్వతాన్ని నా చిటికిన వేలు మీద నిలబెట్టి 7 రోజులు ఉంటానన్నారు స్వామివారు. నా కరస్పర్శ దానికి కలుగుతుంది పొమ్మన్నారు. ఒక దేనికి పనికిరాని ఒక కొండ భగవద్ సేవలో నా పాత్ర ఒక్కటి కాస్త కలవాలని బాధపడినందుకు, కలవలేకపోయానని బాధపడినందుకు ఆ ఆర్తి మనసులో ఎంత ఆర్తుందో చూడండి. ఆ ఆర్తిని చూసినటువంటి హనుమ దాన్ని కాస్త రామయ్యకి చేరవేశాడు. అలా మనలో ఉన్న ఆర్తిని చూస్తాడు భగవంతుడి మీద. ఎంత ఆర్తి ఉన్నది మనకి, అది చూస్తే భగవద్ అనుగ్రహం మన మీద పడుతుంది ఆటోమేటిక్గా వచ్చి. చూసారా, భగవంతుడు నిర్వ్యాజమైనటువంటి కరుణ కలిగిన వాడండి. ఆ కరుణని మాయా అనేటటువంటి ముసుగులో మనం దాన్ని పొందలేకపోతున్నాం. అది ఎప్పుడూ మన మీద వర్షిస్తూనే ఉంది, కానీ దాన్ని తెరవేసి కూర్చుంటే అది మన మీద ఎలా పడుతుంది? సంసారం, వ్యవహారం, వ్యాపారం, లేకపోతే ఇల్లు, పిల్లలు, వీటిల్లో పడిపోయే మాయ పైన కప్పుకుంటుంది. ఆ కరుణ మన మీదకి వర్షించట్లేదు. ఆయన ఎప్పుడూ వర్షింపజేస్తూనే ఉన్నాడు మన మీద. మనం స్వీకరించడానికి సిద్ధంగా లేము, మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. అందువల్ల హనుమ జితేంద్రియుడు. జితేంద్రియుడు కాకపోతే పంపించేవాడు కాదు స్వామి హనుమని. హనుమ జితేంద్రియుడు ఎలా అయ్యాడయ్యా? జితేంద్రియుడు అంటే అర్థం ఏమిటి? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం అన్నారుగా. జితేంద్రియుడు అంటే శత్రువుల్ని సంహారం చేసిన వాడు. ఏ శత్రువులు? అంతఃశత్రువుల్ని. లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా, నీ ఇంద్రియానీకము చిత్తము గెల్వనేరవు, నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువులు ఆర్వుర ప్రభిన్నులు చేసిన నీకు శత్రువు లేడొక్కడు, ప్రాణికోటిలో నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. ఎవరెవరినో జయించాను, ఈ రాజ్యాలన్నీ కొల్లగొట్టాను, ఇంతకన్నా నాకన్నా మొనగాడు లేడంటున్నావే, నీ అంతఃశత్రువులు ఉన్నారు 6, వాళ్ళని జయించావా? ముందు వాళ్ళని జయించు. వాళ్ళని జయిస్తే అసలు నీకు శత్రువు అనేవాడే ఉండడు. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య. వీటిని జయించాటండి స్వామి హనుమ. అందుకనే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ, ఈ మాట అందుకు ఉపయోగించాడు వాల్మీకి మహర్షి. శత్రుకర్షణుడైన హనుమంతుడు. ఇక్కడ శత్రుకర్షణుడు హనుమ. శత్రువర్ధనుడు ఎవరు అంటే రావణాసురుడు. అంటే శత్రువుల్ని వృద్ధి చేసుకునేవాడు. శత్రువుల్ని తరిగేసేవాడు ఎవడు? తీసేసేవాడు హనుమ. ఇక్కడ ఎలాగా చూడాలి? ఇక్కడ మనం రామాయణాంతర్గతం కామం తీసుకోండి. పరస్త్రీ మీద వ్యామోహం కనిపించిన స్త్రీదేవుల మీద కూడా రావణాసురుడికి కామం వృద్ధి చేసుకుంటున్నాడు, కానీ తగ్గించుకోవట్లేదు వాడు. క్రోధం, వాడు తనని కాదు అంటే ఎవరైనా సరే వాడి మాటని వాళ్ళ మీద క్రోధాన్ని చూపిస్తాడు రావణాసురుడు. ఇవన్నీ ఎక్కడో ఉండవు, మనలోనే ఉంటాయి. ఏ సమయాన్ని బట్టి బయటపడుతూ ఉంటాడు మనలో రావణాసురుడు, మనలో హనుమంతుడు కూడా. మనం దాన్ని పట్టుకోవాలి. క్రోధం, లోభం, ప్రపంచంలో ఉన్న విలువైన వస్తువులన్నీ నా దగ్గరే ఉండాలనుకుంటాడట వీడు. అందరి దగ్గర ఎత్తుకుని తీసుకొచ్చి వాడు లంకాపట్టణంలో పెట్టుకున్నాడు రావణాసురుడు. పుష్పక విమానం మొదలైనటువంటి అన్నీ కూడా. ఇది లోభం. ఇక మోహం ఉన్నదే, పరపురుషుడు స్త్రీ కూడా నాకు కావాలనుకోవడం మోహం. రావణాసురుడి దగ్గర ఉంది ఇది. ఇక మదం. మదం ఏమిటి అంటే నేను ముల్లోకాల్ని జయించాననేటటువంటి మదం ఉంది వాడు. ఇక మాశ్చర్యం ఏమిటి అంటే నాకన్నా గొప్పగా ఇంకెవడు ఉండకూడదు
అని ఎదుటివాడు కనుక వాడికన్నా గొప్పవాడు ఎవడైనా కనిపిస్తే వాడిని కనుక వాడితో యుద్ధం చేసి వాడిని లొంగ తీసుకోవాలనే మాశ్చర్యం, ఎదుటివాడి సంపదని చూసి ఓర్వలేని గుణం మాశ్చర్యం. ఈ 6 పరిపుష్టంగా వృద్ధిగా ఉన్నవాడు ఎవరు అంటే రావణాసురుడు. ఈ 6 పోగొట్టుకున్నవాడు ఎవరు అంటే స్వామి హనుమ. ఎలా పోగొట్టుకున్నాడు చూద్దాం మనం. కామం ఇందాక చెప్పుకున్నాంగా, లంకలో వివస్త్రులుగా కనిపించిన స్త్రీలని కూడా చూసి వీళ్ళందరినీ చూసినా నాకు ఎటువంటి వికారం కలగలేదని కామాన్ని జయించాడు స్వామి హనుమ. ఇక క్రోధం. క్రోధం ఏమిటి అంటే కిష్కింద నుంచి దక్షిణముఖంగా కొంతమంది సైన్యం బయలుదేరారు వెతకడానికి సీతమ్మ తల్లిని. దానికి అధిపతి ఎవరు అంటే అంగదుడు. ఆ అధిపతి సైన్యాధిపతి ముందరికి నడిపిస్తున్నాడు. సముద్ర తీరం దగ్గరికి చేరుకున్నాక ఈ సముద్రం ఎవరు దాటుతారు, ఇక మనం లంకకి చేరుకోలేం, 6 నెలల మాసం దాటిపోయింది, మనం వచ్చి మాసమే గడువు ఇచ్చాడు, ఇప్పుడు కనుక మనం తిరిగి వెళ్తే మనల్ని నరికేస్తాడు సుగ్రీవుడు, ఇక మనం వెనక్కి వెళ్ళొద్దు, ఇక్కడే ప్రాయోప్రవేశం చేసేద్దాం, ఇక్కడే చనిపోదాం అన్నాడు అంగదుడు. అప్పుడు స్వామి హనుమన్నారు, నిజానికి వాళ్ళ తండ్రిని అయినటువంటి సుగ్రీవుని కూడా తిట్టాడండి అంగదుడు. ఇన్ని తిట్టినా మంత్రి స్థానంలో ఉన్నటువంటి స్వామి హనుమ మనం రామకార్యంలో ఇంకా పూనుకోవద్దు అని వాళ్ళందరూ అన్నా సరే వాళ్ళ మీద కోప్పడలేదుట. ఎందుకు కోప్పడలేదు? నచ్చ చెప్పాడు. అంగదా, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, ప్రాయోప్రవేశం చేసేస్తానంటున్నావే, నువ్వు ఇక్కడ ప్రాయోప్రవేశం చేసినా సరే నీతో పాటు ఎవరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ భార్యా పిల్లలకి దూరంగా ఉన్నారు ఈ వానరులందరూ. ఈ రోజు కాకపోయినా నిన్ను విడిచి రేపైనా వాళ్ళని చూడాలనే ఉద్దేశంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లక్ష్మణుడు తలుచుకున్నాడా మనందరినీ కావాలంటే ఒక బాణం ప్రయోగం చేసి చంపేయగలడు. కాబట్టి నువ్వు ఇలా ఆలోచన చెయ్యకు, మనం ముందు మన కార్యమునందు కృతకృత్యులవుదాం అని ప్రేరేపించాడు, కానీ కోప్పడలేదు. కాబట్టి కోపాన్ని నిగ్రహించుకున్నవాడు స్వామి హనుమ. కామ క్రోధ లోభము. లోభం ఏమిటి? నేను ఇంతకాలం నుంచి మంత్రి పదవిలో ఉన్నాను, ఈ సుగ్రీవుడు నాకన్నా బలం లేనివాడు, వాలి నాకన్నా బలం లేనివాడు, వీళ్ళ రాజ్యాన్ని నేనే పొందాలనే లోభం ఆయనకి ఈషన్ మాత్రము కూడా లేదు. కాబట్టి చెట్టు చేమ పట్టుకు తిరుగుతున్న సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు, సుగ్రీవుడికి రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఒకేలా ఉన్నాడు స్వామి హనుమ. లోభం లేకుండా ఉండడం అంటే అది. ఇక చూడండి మదం. ఇక మోహం చూద్దాం. మోహం అంటే ఏమిటి అంటే ఇక్కడ వానరులందరూ కూడా ఉన్నారు. అయ్యా తూర్పు దిక్కుకి నలుడిని పంపించారు, నువ్వు అధిపతిగా వెళ్ళవయ్యా అని. దక్షిణానికి ఒకళ్ళు అంగదుడు. ఇలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వానరాన్ని అధిపతిగా చేసి నువ్వు ఇక్కడ వీళ్ళందరికీ పాలకుడిగా ఉండి వెళ్ళవయ్యా ముందరికన్నా. దక్షిణ దిక్కుకు వెళ్తున్న వాళ్ళలో హనుమన్నాడుగా, హనుమకి ఇవ్వచ్చుగా, హనుమకి ఇవ్వలే, అంగదుడికి ఇచ్చాడు. అరే నాకింతటి వాడిని నేను, నాకు ఇవ్వలేదు, లీడర్షిప్ నాకు ఇవ్వకుండా ఇంకొకడికి ఇచ్చాడు అనేటటువంటి మోహం పొందలేదుట స్వామి హనుమ. చూడండి అలాగే మదం. ఇంతమంది వానరులు ఉన్నారు, ఎవరికైనా అంగుళీకం ఇచ్చాడా రామచంద్ర ప్రభు? నాకు ఒక్కడికే ఇచ్చాడు అనే మదం లేనివాడుట స్వామి హనుమ. చూసారా, మనం ఏదైనా ఇంత సన్మానం చేయించుకుంటే నాకన్నా గొప్పవాడు ఎవడూ లేడని అనుకుంటాం మనం, నాలాంటి వాడు. కానీ స్వామి హనుమ ఇంతమంది ఉన్నా సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మహావాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వీళ్ళందరినీ పిలవలేదు స్వామి. నా కార్యం నీ వల్లే జరుగుతుంది హనుమ, రా నువ్వు, ఇదిగో తీసుకో ఉంగరం అన్నారు. ఇంత తీసుకున్నా సరే ఏమీ కూడా నాకే ఇచ్చారు, సన్మానం చేశారని మదాన్ని పొందలేదుట స్వామి హనుమ. ఇక మాశ్చర్యము. వెళ్ళిపోతూ ఉండగా సైన్యాన్నంతటినీ తీసుకుని వచ్చాడు సుగ్రీవుడు. అప్పుడే నా విషయం గుర్తించుకున్నందుకు చాలా ఆనందం రా నాయన సుగ్రీవా, రా, నిన్ను నేను స్నేహితుడిగా ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు నా ఆలింగన సౌభాగ్యాన్ని ఇస్తున్నానని దగ్గరికి తీసుకుని కౌగులించుకున్నారు సుగ్రీవుణ్ణి. ఈ ఆలింగన సౌభాగ్యం హనుమకి ఎప్పుడు వచ్చింది? సీతమ్మ తల్లిని వెతికి వచ్చిన తర్వాత వచ్చింది. నాకన్నా ముందు సుగ్రీవుడికే ఆలింగన సౌభాగ్యం కలిగింది, నాకు ముందు కలగలేదనే ఆశ్చర్యం స్వామి హనుమలో లేదయ్యా. అంటే
కామక్రోధ లోభ మోహ మదాలు రావణాసురుడిలో వృద్ధి చెందాయి. వాణ్ణి నిర్జించడానికి మొట్టమొదట శత్రుకర్షణుడిని ఇక్కడ పంపుతున్నారయ్యా. అందువల్ల స్వామి హనుమలో ఈ ఆరింటికి కూడా తావు లేదు. అలాంటి వాణ్ణి పంపించాడు కాబట్టే సీతమ్మ తల్లి ఎదురుగా నిలబడి సీతమ్మ తల్లికి ధైర్యం చెప్పాడు. ఏమని? అమ్మా, మండిత విస్ఫులింగ విషమజ్వలిత నలకీలలు అబ్జ గర్భాండము నిండా రామ వసుధాది పుడేశడు వజ్ర సాధన ఖండిత పొంది కండ కనకండ పురంతక శైలజాలనోద్దండ మహాప్రచండ భుజదండ వికండన చండకాండముల్ రావణు దృంచి లోకమ్ములు ప్రస్తుతి చేయగా నిన్నయోధ్యకున్ భూవర పుంగ ఉండు కొనిపోయి మనోరథ భోగ సౌఖ్యముల్ వావిరి పొందుచున్ నృపతి వంద్య పదాంబుజుల పదాబ్జంబులొప్ప సర్వధాత్రి వలయంబులెలెడిన్ మదింతల కొందకుమో ఇంక పోయేదన్. అమ్మా, బాధపడవలసినటువంటి అవసరం లేదు నీకు. అచిరకాలంలోనే రామచంద్ర ప్రభు వానర సహితంగా ఇక్కడికి రావడాన్ని నువ్వు చూస్తావు. రాముడంటే సాధారణమైనటువంటి వాడు కాదమ్మ. ఆయన ఒక్కడు సంకల్పం చేసి బాణాన్ని విడిచిపెడితే ఈ లంక అనేటటువంటి పట్టణం అనేటటువంటిదే ఉండదు. మేమక్కర్లేదు ఆయనకి సహాయంగా. అంతటి మహానుభావుడు. అచిరకాలంలోనే రాముడు వస్తాడు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు, అయోధ్యకు తీసుకువెళ్తాడు. నువ్వు పట్టాభిషిక్తురాలు అవడం అచిరకాలంలోనే నువ్వు చూస్తావని ఆవిడికి ధైర్యాన్ని కలగజేశాడు. ఆవిడేమన్నది స్వామి హనుమని చూసి? త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయగరో భవతు. నా దుఃఖాన్ని తీర్చగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే నాకెవరూ కనిపించలేదు హనుమా. నా దుఃఖాన్ని తీర్చగలిగిన వాడు నువ్వు ఒక్కడివే అని చెప్పింది సీతామాత. అంతటి స్థాయిలో ఉన్న హనుమ, అమ్మా నువ్వు మరి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వానరులు ఇక్కడికి ఎలా రాగలరు? నువ్వైతే కనిపిస్తున్నావు. అనిలుడు గరుడు నీవును ముగ్గురే రాగలరటండి ఈ సముద్రాన్ని దాటి ఈ లంకాపట్టణానికి. ఎవరు రాగలరన్నారు? ఒకళ్ళు వాయుదేవుడు రాగలడు, 2 గరుత్మంతుడు రాగలడు, 3 హనుమ అయినటువంటి నువ్వు రాగలవు. ఇంకెవరో రాగలరని నాకు అనిపించట్లేదు రా తండ్రి అన్నది సీతమ్మాత. అంటే అన్నాడు స్వామి, ఇంత గొప్పవాడివి నువ్వు అని పొగిడినా ఆయన పొంగిపోలేదు. మరి ఇంతమంది ఎలా రాగలరు అని అడిగినప్పుడు కూడా తాను కిందకి దిగి వచ్చి మద్వితిష్టాశ్చ తుల్యాశ్చ తందిదత్రవణౌకధామత్త ప్రచవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు, కానీ నాకన్నా తక్కువ వారు సుగ్రీవుడి యొక్క సన్నిధిలో ఎవరూ లేరమ్మా. దూతగా నన్ను పంపించారంటే అందరికన్నా అల్పుణ్ణి నేనని గ్రహించు అన్నా. ఎలాంటి వాడండి నిజానికి స్వామి హనుమ? తనని ఎంత తగ్గించుకున్నాడు. ఆఖరికి ఇప్పుడే కావాలంటే నేనే మోసుకుపోతానమ్మా అంటే నవ్వింది ఆవిడ. ఇంత చేసి నవ్వితే అయ్యా కాస్త సిగ్గుపడ్డాట. అయ్యో నా గురించి అమ్మవారు పూర్తిగా తెలుసుకోలేకపోయింది. కొలదల్మీరిన నారసింహ గగరాట్ క్రోడాశ్వ శాఖామృగంబుల యుద్విగ్న కఠోర కంఠ నినదంబుల్ గూడి నానాస్వరంబుల ఎన్ని రకాలైనటువంటి స్వరూపాలు చూపించారు. సుందరకాండ చూపించి మనకి దాసాంజనేయుడు, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, భక్తాంజనేయుడు, ప్రతి సన్నివేశంలో ఒక్కొక్క రూపంలో స్వామివారు మనకి సుందరకాండలో దర్శనమిస్తారు. మనకి సమయం లేక పూర్తి వివరణ ఇవ్వట్లేదు, కానీ హనుమంటే ఏమిటో కాస్త మచ్చుకుకి మీకు వినిపిస్తున్నాను అంతే. ఇక్కడ అందే వానర నారసింహ గగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం పంచముఖ హనుమ దర్శనం చేయించారు. వానర ముఖంతో తూర్పు ముఖంగా కనిపిస్తుంది, దక్షిణ ముఖంగా నారసింహ ముఖంతో కనిపిస్తాడు, పశ్చిమ ముఖంగా గరుత్మంతుడి యొక్క రూపంలో కనిపిస్తాడు, ఉత్తర ముఖంగా ఆ వరాహ రూపంలో కనిపిస్తాడు, ఊర్ధ్వముఖంగా గుర్రము యొక్క తలతో కనిపిస్తారు స్వామి. పంచముఖ హనుమ అనగానే 5 ముఖాలు వరుసగా ఇలా పెడతారు. అది కాదు అసలైన పంచముఖ హనుమ అంటే. మనకి కోట సత్తమ్మ తల్లి గుళ్ళో కనిపిస్తుంది హనుమ. పంచహనుమ పెట్టారు, మొన్న కొత్తగా పెట్టారుగా అక్కడ. ఆ 4 వైపులా 4 ముఖాలు ఊర్ధ్వముఖంతో ఉంటారు స్వామి. అలాంటి రూపంతో అమ్మకి దర్శనం ఇచ్చారు అక్కడ. ఆనందపడి పరవశురాలైపోయింది. నాయనా నిన్ను నమ్మాను, నేను నీ రూపాన్ని ఉపసంహారం చేయి చూడలేకపోతున్నాను అన్నది.
అంతటి భయంకరమైనటువంటి రూపాన్ని కూడా చూపించి ఉపసంహారం చేసి అమ్మకి ధైర్యాన్ని చెప్పి రావణాసుడికి చెప్పవలసిన 4 మంచి మాటలు కూడా చెప్పి ఆయన ఆ యొక్క స్వరూపాన్ని ఉపసంహారం చేశారు. తిరిగి వచ్చి రామచంద్ర ప్రభువుకి విషయాన్ని చెప్పారు. ఈ విధంగా స్వామి హనుమ గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఒక రోజు కాదు, రామాయణానికి తలమానికమైనటువంటి పాత్ర ఏదైనా ఉన్నది అంటే అది హనుమే. హనుమ లేకపోతే ఆ సముద్ర లంఘనమ లేకపోతే సీతాదేవి యొక్క దర్శనం జరగకపోతే రామాయణం ఎలా ఉండేదో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఒక విశేషమైనటువంటి పాత్ర అది రామాయణంకి అయిపోయింది అని 3 కాండలు అయిపోయిన తర్వాత 4వ కాండలో తాను వచ్చి మళ్ళీ రామాయణాన్ని ముందరకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. ఎన్నో విషయాలు మీతో చర్చిద్దాం, ఎన్నో ఉపాసనకి సంబంధించిన విషయాలు చెప్దాం, ఎన్నో అనుకుంటాం, వచ్చి ప్రిపేర్ అయ్యేటప్పుడు చెప్దామంటే ఎన్నో విషయాలు చూస్తాం కదండి. కానీ సమయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే విషయ పరిజ్ఞానాన్ని పైపైన వర్ణిస్తున్నాను తప్ప మరొక ఉద్దేశం కాదు. అంతటి గొప్పదైనటువంటి హనుమద్ అవతారం, హనుమ అనేటటువంటి ఆ రూపం, ఆ భావం చేసినంత మాత్రం చేత, ఒక్క హనుమంతుడిని విశేషంగా ఆరాధన చేసినంత మాత్రం చేత అనేక దేవతలు, సర్వదేవతల పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. పరాశర సంహితలో చెప్పినటువంటి మాట ఇది. ఒక్క హనుమంతుడి యొక్క పూజ, ఆంజనేయాశ్చ పూజనాంచ సకల దేవత పూజయన్, సకల దేవతల్ని పూజించినటువంటి ఫలితం ఇస్తుంది అని మనకు చెప్పారు. ఎందుకని? భగవంతుణ్ణి ఆ విధంగా పట్టుకున్నవాడు భవిష్యత్ బ్రహ్మ రామానుగ్రహాన్ని పొందినవాడు. అందుకనే రామచంద్ర ప్రభు వారు చిట్ట చివరిలో వెళ్ళిపోతూ అవతారాన్ని పరిసమాప్తి చేస్తూ, ఏమయ్య రావయ్య నిన్ను కూడా తీసుకుపోతున్నాను నాతో పాటు అన్నారట స్వామి హనుమని. అయ్యా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వైకుంఠానికి అన్నారు. అక్కడ ఏముంటుంది స్వామి అన్నాడు స్వామి హనుమ. అక్కడ ఇంకేముండదు, నువ్వు నేను సమానమే అన్నారు. ఆ సమానం అనే మాట నాకు వద్దు స్వామి అన్నట్టు స్వామి హనుమ. ఎందుకని? నువ్వు ఎప్పుడూ కూడా పూజించబడుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడూ కూడా ఆ స్థానంలో ఉండాలి, నేను ఎప్పుడూ భృత్యుడిగా ఉండాలి, ఇదే నాకు ఆనందం. అయితే ఇక్కడే ఉండు, భవిష్యత్తులో నువ్వు బ్రహ్మస్థానాన్ని పొందుతావని ఇక్కడ ఉండి భగవద్భక్తులు ఎవరైతే నా నామాన్ని ఎప్పుడూ భజిస్తూ ఉంటారో, నీ యొక్క గానం చేస్తూ ఉంటారో వాళ్ళని అనుగ్రహిస్తూ నా అనుగ్రహం కూడా వాళ్ళు పొందేలాగా పొందుతారని చెప్పి ఆ రోజు స్వామివారు ఉన్నత లోకాలకి వెళ్తే ఈనాటికి కూడా భక్తులందరినీ అనుగ్రహింపజేస్తూ తులసీదాస్ లాంటి వాళ్ళు ఈ హనుమత్ చాలీసాని మనకు అందించారు. ఈ హనుమత్ చాలీసాని అందించిన తులసీదాసు గారికి కూడా రామదర్శనం చేయించిన వారు స్వామి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతటి తులసీదాస్ గారి చేత అభినవ వాల్మీకి, ఆయన కలియుగంలో వాల్మీకి ఆ రూపంలో వచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి హనుమత్ స్తోత్రం ఏదైతే ఉన్నదో దీన్ని చదవడం వల్ల బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, మజాడ్యం, వాక్పటుత్వంచ ఇవన్నీ మనకి కలుగుతాయి. బుద్ధి బలం కలగాలి మన పిల్లలకి. బుద్ధి ఉన్నప్పుడే సక్రమమైనటువంటి మార్గం వైపు మనం నడవగలుగుతాం. అలాగే యశస్సు ఉండాలి, ధైర్యం ఉండాలి ఏ పని చేసినా సరే. అలాగే నిర్భయత్వం, భయం లేకుండా ఉండాలి, జాడ్యం అనేటటువంటిది ఉండకూడదు. అలాగే వాక్పటుత్వం ఉండాలి, వాక్శుద్ధి లేకపోతే ఏ పని ముందరికి నడవదు. మనం మాట్లాడే మాట చక్కగా ఉంటే అవతలి వాళ్ళు మన మాటకి అంగీకారం అనేటటువంటిది జరుపుతారు, మన మాటకి ఒక విలువని ఇస్తారు. ఆ వాక్పటుత్వం రావాలన్నా, మనకి ధైర్యం రావాలన్నా, బుద్ధిబలం రావాలన్నా, జాడ్యం పోవాలన్నా, మనోధైర్యం కలగాలన్నా ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతాయి అంటే ఒక్క హనుమ వల్ల మాత్రమే కలుగుతాయి. అలాంటి హనుమంతుడిని మీరందరూ కూడా భక్తి శ్రద్ధల చేత 108 వారాలు సంకల్పం చేసి ఇప్పటికి 54 వారాలు పూర్తి చేసుకున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరి ఇండ్లలో స్వామి హనుమ గానం వినిపిస్తుందో అక్కడ రామచంద్ర ప్రభు సపరివారంగా వచ్చి కూర్చుని ఆశీర్వదించి మనందరినీ కూడా గొప్పగా అనుగ్రహించి వెళ్తారు అని మనకి పరాశర సంహిత లాంటి గ్రంథాలే చెప్తున్నాయి. అంతేకాదు అరటి పళ్ళతో హనుమంతుడిని ఆరాధన చేసి, సింధూరంతో ఆరాధన చేసి ఆయన్ని ఈ విధంగా ఇంత గొప్పగా పూజ చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడనడంలో ఎటువంటి సందేశములు కూడా లేదు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం, మీరందరూ పరమభక్తులు, మీరందరూ భక్తులు, మీ అందరికీ రామచంద్ర ప్రభు అనుగ్రహం, హనుమత్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఏదో ఈ నిడదవోలుడికి అల్లుడినైనంత మాత్రం చేత ఏదో అభిమానం కొద్దీ మీరు మా ఊరు అల్లుడండి,
మీరు వచ్చి చెప్పాలి. ఓ 2 మాటలు చెప్తే మేము అందరం ఆనందిస్తామని మీ అందరు పెద్దలందరూ కూడా, ఈ వెంకటరత్నం గారు వీళ్ళందరూ కూడా యొక్క సభ్యులందరూ వచ్చి నన్ను అడగడం, నేను దాన్ని రామానుగ్రహంగా హనుమద్ అనుగ్రహంగా భావన చేసి ఇది రామచంద్ర ప్రభు వారి ఆజ్ఞగా తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని చెప్పాను తప్ప నేనేమీ గొప్పవాడినని కానీ, నాకేదో ఇన్ని వాక్యాలు వచ్చునని కానీ, నాకు ఎటువంటి అతిశయోక్తి కానీ లేవు. ఇక్కడ ఆ రామచంద్ర ప్రభు వారి అనుగ్రహం చేత మీ అందరితో పాటు ఈ 4 వాక్యాలు పంచుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అంతకు మించి మరొక విషయం కాదని మనవ చేస్తూ సమనీయంగా స్వస్తి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. జై శ్రీరామ్.